శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం హేమంత ఋతువు శుక్లపక్షం శుక్రవారం 13 డిసెంబర్ 2024 త్రయోదశి రాత్రి 7:40 వరకు, భరణి నక్షత్రం ఉదయం 7:49 వరకు, కృత్తికా నక్షత్రం తెల్లవారుజామున 5:47 వరకు, వర్జం సాయంత్రం 6:48 నుండి 8:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:33 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:32 నుండి 1:16 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:40 వరకు, సాయంత్రం 4:30 నుండి 5:15 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: అష్టలక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. మేషరాశి: ఆలోచన విధానం మారుతుంది. వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోలేమేమో అన్న అభద్రతా భావం మొదలవుతుంది. వృషభ రాశి: పెళ్లిళ్ల పట్ల మీకున్న అభిప్రాయాన్ని, ప్రేమ పట్ల మీకున్న అభిప్రాయాన్ని సుస్పష్టంగా తెలియపరుస్తారు. గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిథున రాశి: విదేశాలలో ఉండేవారికి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల మార్పులు ఏర్పడతాయి. తాత్కాలిక ఉద్యోగాలను అందుకోగలుగుతారు. భూ వివాదాలు తీరి పరిష్కార దిశకు చేరుకుంటాయి. కర్కాటక రాశి: అయిన వాళ్లతో విభేదాలు తరచూ ఏర్పడడం మానసిక దుఃఖానికి కారణమవుతుంది. నూతన వ్యవహారాల రీత్యా వేరే ఊరికి వెళ్లాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. సింహరాశి: కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పిల్లల్ని కూడా ఇందులోనే ఎంకరేజ్ చేయాలి అన్న అభిప్రాయానికి రాగలుగుతారు. కన్యా రాశి: అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. నూతన అభిరుచులు మొదలవుతాయి. తులారాశి: కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొంతమందితో స్నేహ బంధుత్వాలను తాత్కాలికంగా పెంచుకుంటారు. ప్రయోజనాలను దక్కించుకుంటారు. వృశ్చిక రాశి: జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు విషయంలో భద్రత అవసరం. ధనస్సు రాశి: ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచనలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకూలంగా ఉంటాయి. మకర రాశి: నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళ సహకారం ఏమాత్రం అందకపోవచ్చు. కుంభరాశి: దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న చిన్న వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మీనరాశి: అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది.